దారి తినురి మిమ్మల్ని 10,000 అప్పు చేసి కొన్నా జర మీరు పెరిగి పెద్దగా అయి నాకు బుడ్డెడు పాలు ఇచ్చి నేను బంగ్లా కట్టాలి అందుకే జర మిమ్మల్ని మంచిగా మేపుతున్నా తినురు బిడ్డ తినురు గీమె అలిగినట్టుంది తిను అవ్వ తిను మావ కాదు అబ్బో ఇదంతా సాపు చేయాలి ఇక చూడు మీ కొరకు ఎంత సేవ చేస్తానా తినురి తినురు అవ్వ తినురి ఇగో ఈ పెండ తీయాలి అమ్మా మీకోసం పెద్ద గడ్డామె పెట్టినా మీరు ఎన్ని అంగాలు తిరిగితే నాకు దొరికిర్రు తిరగంగా గంగాధారంగా అట్లా దొరికిర్రు మీ ఏ జన్మంలో చేసుకున్న పుణ్యమో కానీ మీరు నాకు దక్కిర్రు తినురి అయినా మీకు నాకేదో బాకీ ఉన్నది కానీ రమేష్ పోయినసారి విగ్రహాలు మనకు అందరికి అన్ని ఇట్లా మిగిలిపోయినాయి ఈసారి ముదిగాలు అందించిందా లేదా అన్న మీరు బేసిక్ ఉండండి అన్న వర్కర్లు ఉన్నారు నేను చేపిస్తా మరి ఎట్లా దాని సంగతి ఎంతలా కొంచెం అడ్వాన్స్ కొడితే నేను అడ్వాన్సే కదా మన రాజన్న పైసలు ఇవ్వాలా ఇప్పుడు అడుగుతావు ఇక బాగా రోజుల పైసలు ఇవ్వక ఇదెవరో ఫోన్ చేస్తుండో ఎవరాళ్ళు హలో రాజన్న ఇక పైసలు ఏమైంది పైసలు ఎప్పుడు ఇస్తాయే ఇత్తదియే నేనేమన్నా తెంకపోతున్నా ఊరు ఇడిచిపెట్టిపోతున్నా అయ్యో ఆగరాదే ఈ మాటలు ఇంకెన్ని రోజులు బొంకిస్తావే నాకు పైసలు అవసరం ఉంది నా పైసలు నాకు పడే బొంకిచ్చుడు ఎక్కడిదే నేను ఎంతో మంది దగ్గర అప్పు చేసిన కానీ నన్ను ఎవరు అడగలకి ఇట్లా నీ లెక్క పైసలు ఇచ్చినప్పుడు అడుగుడే ఉంటది వారం రోజులు నా పైసలు నాకు ఇవ్వకపోతే నేను ఏం చేయాలి నాకు చేస్తానే ఇగో సీనన్న నా దగ్గర పైసలు ఉన్నప్పుడే ఇస్తా వారం రోజులు అంటాను వారం ఎందుకే నువ్వు ఇయ్యాలని నీతోటి ఏమైంది చూస్తాపో చెత్తాడు ఎంతో మంది దగ్గర నీ అప్పు చేసిన ఈయనట చూస్తాడట మీరే తినురి అదేట బాయ్ గట్టు పోతాంది ఏ రాజన్నే కాలపండి రాజన్నే నేను కూడా ఇచ్చిన 50,000 నువ్వెందుకు ఇచ్చిన పైసలు నాకు తెలియదు ఇస్తుంటాడని వాడు ఊరంతా తప్పులు చేసినట్టున్నాడు ఈయన పని ఇంతే ఉన్నట్టున్నది కదా చూద్దాం వాడిని ఏం చేయాలని చేద్దాం ఏడవేండో పొద్దుగలనగా వేండు ఇంకా రాకపోయే ఏం బతకాన్ని కొడుతుండో ఏమో ఊరుగల్ల మీద అంత పనులే ఈయనకు ఇంట్లో పని అయితే శాత కాదు ఇక చూడు బజారు పోయి తెమ్మంటే వెళ్ళిపోయి ఎట్లాంటివి తెచ్చిండు వీటిని తీయాలే ఒలవాలే నూరి పెట్టాలి గిదేనా గిదే పనితనం వాడుగాను ఎక్కడ నుండి దాపన చేసిండ్రు నాకు ఏంది అమ్మ ఊకొడుతున్నావు ఇక్కడ రాసుకోవాలా అద్దా ఆయన ఓడు బరాబరే నువ్వు ఒర్రుడు బరాబరే తలకే పని చేస్తలే నాకిడ కాదు బిడ్డ ఇగో గివి చూడు గివిటిని ఏమైనా వెళ్ళిపోయాలంటారా ఇవేమైనా అందం ఉన్నాయా చూడు ఏ పని చెప్పినా గిట్లాంటి పని చేస్తాడు మళ్ళీ ఏమైనా పని చెప్తామంటే పొద్దుగాల వేయండు ఇంకా ఏమైనా జాడలేదా పత్తలేదా చూడు అత్తా నానే ఎంతసేపు అయింది పోయి చెప్పు ఇదేమన్నా కొత్తగానే అమ్మ ఊకో సపరేట్గా ఇక్కడ రాసుకునేది ఉందంటే కంప లెక్క నోరేసుకుని ఊరుతావు నువ్వు ఏవట్టి రాసుకోవాలా అద్దా అయ్యో రాసుకో బిడ్డ నువ్వు రాసుకోగా నేను ఏమైనా అద్దంటనా మీ బాబు గిట్లా ఏవట్టే అని నా రంది ఈ సీపాయాట నన్నేమో చేస్తాడట పెద్ద పెద్ద దారు కార్లే నా ముంగట నెరివాటారు చేస్తాడట చేస్తాడు బండి పొద్దుగల పెట్టిపోయినా ఇదేది ప్రియాక బండి ఎదురు అరే బండి ఏమైంది మంజులా బండి ఏహే నువ్వు ఇవరాకి ఎటువేనావు నేనేంటివేనే దుడ్డుల కాడికేవేనా నా బండి ఏది ఈ ఒక కందుల సీన్ వచ్చిండు అక్క బావ తలం ఇమ్మన్నాడు బండి తలం అంటే ఇచ్చిన పట్టుకుపోయిండు అబ్బా బిడ్డ నా సంగతి చూస్తామన్నాడు అన్నతో పని చేసింది కదా అరే నేను అప్పుడానికి నువ్వు అడగంగానే ఇస్తావా అప్పు కింద పాటు పట్టుకపోయి అంటున్నాడు ఎంత పని చేసినావు ఓ మనిషి నువ్వు ఎక్కడెక్కడ అప్పులున్నావో నాకేం తెలుసు నీ పేరు చెప్తేనే ఇచ్చిన అయ్యో చక్కదానాల బండి కాదే గావులు రమేష్ దగ్గర 50,000 అప్పు చేసుకున్నా గట్టిగా అయినా పాలు చేస్తావు కానీ ఆగో ఆయన పాలు చేసినా అని నన్ను అంటాను
ఎప్పుడన్నా నీ రెక్కల కష్టంతో ఏమన్నా కొన్నావా? ఏ వస్తువు కొన్నా అప్పులు చేసుకున్నాడేనా? అగో అప్పు చేసిన అంటాను. నా ఒక్కరి కోసం చేసిన, మన కుటుంబం కోసం చేసిన. అగో మొన్న మీ సినిమా బీట పెళ్ళి అంటే మనం బండి ఇవ్వలేదా? ఇప్పుడు ఎటు పోతాం? మళ్ళీ ఎవరైనా ఏదన్నా సామాను గుంజుకపోనట్టే నాకు మొదలు ఫోన్ చేయి. ఫోన్లు చేస్తారు. ఇక ఇంట్లో బిడ్డ ఉంది, చదువుకుంటుంది, పెళ్లికి ఎదిగింది, దానికైనా పెళ్లి చేద్దామని రందుందా? పెళ్లి కూడా అప్పు చేసి చేస్తావేంది? నా బిడ్డకేందే ఎదురు కట్ట ఇచ్చి చేసుకపోతారు. అవసరం అయితే నేను అల్లుని ఇంట్లో పెట్టుకుంటా. ఆహా పెళ్ళ ఇంకోసారి మీరిద్దరు నా ముందు పెళ్లి ముచ్చట వేసిరంటే మంచిగా ఉండదు చెప్తాను. హలో రాకేష్ ఏడున్నావు? ఆ సైడ్ కార్ సలాక్ వచ్చిందా? కంకర పడ్డదా? ఉసుక పడ్డదా? మరి ఉసుక షార్టేజ్ ఉంది బాగా మరి. చూడు 2-3 సార్లు ఫోన్ చేయవానికి. వాడు వచ్చేదాకా వాడిని ఎంబడి పడాలి నువ్వు, లేకపోతే ఉసుకే బాగా దొరుకుడు కష్టం ఉన్నది. ఇంకోటి ఆ నరేష్ గారు 3 లక్షలు ఇస్తా అన్నాడు, పోయి తీసుకురా. లేకపోతే రొటేషన్ అని మనకు కాదు, అర్థమైందా? ఆ 3 లక్షలు మనకి ఇప్పుడు బాగా అర్జెంట్ ఉన్నాయిరా. వాడు ఇస్తా అన్నప్పుడు పోయి వాడు ఇంటి కూడా కూర్చో, వాడు ఇచ్చేదాకా కూర్చో, వాడు కూర్చొని పట్టుకొని రా. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందిరా. వాడు అసలే ఫోన్ చేయంగా ఇస్తా అన్నాడు. సరేనా? మరి మర్చిపోకు, తొందరగా తీసుకురా అవి. అట్లనే ఆ బ్యాంకులో పేమెంట్ వేసేది ఉన్నది, ఆ సలాకోన్కి మండే రోజు ఇద్దామని చెప్పు. సరే మంచిది మరి. ఓకే శ్రవంతి కొన్ని నీళ్ళు తీసుకురా. ఏమండి ఇవాళ సాయంత్రం షాపింగ్ వెళ్దాం. మీకు నిన్ననే చెప్పిన, రేపు పాపది యాన్యువల్ డే ఫంక్షన్ ఉన్నది. పని బిజీలో పడి మర్చిపోయారు మరి. అవును కదా, మంచిగా గుర్తు చేసినావు. రేపు పాపది స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా. ఓకే వెళ్దాం. నేను 5 గంటల వరకు వస్తా, మనం షాపింగ్ వెళ్దాం. రీతు మరి నువ్వు ప్రాక్టీస్ చేసినావు డ్యాన్స్ మంచిగా? కోకా క్లాసికల్ డాడీ, వినాయక కౌశం సాంగ్. మమ్మీ నేను నిన్న ప్రాక్టీస్ చేసినా కదా. చేసిందండి, చాలా బాగా ప్రాక్టీస్ చేసింది. రేపు యాన్యువల్ డేలో మీరే చూస్తారు కదా ఈమె పర్ఫార్మెన్స్. ఓ వినాయక కౌశమా, అయితే సూపర్. నువ్వు మంచిగా చేయాలి, నా పేరు నిలబెట్టాలి. శ్రవంతి వంట ఏం చేసినావు? ఆకలి అవుతుంది. ఆలుగడ్డ ఫ్రై చేసిన, సాంబార్ చేసిన అండి. నాకు అప్పడాలు కూడా కావాలి. ఓ ఆలుగడ్డ ఫ్రై సాంబార్ వేసినావా? నాకు బాగా ఇష్టం. సరే తిందురు పదండి, బయటకు వెళ్ళేదో పని ఉంది అన్నారు కదా. అవును డాడీ, నాకు కూడా అసలు తిందాం కదా. మమ్మీ నాకు అప్పడాలు కావాలి. చేస్తారా? పప్పు నాకు డ్రెస్ కావాలి. కొనిస్తాం, పోదామా సాయంత్రం? సరే మరి అన్నం తిందామా? మరి ఆకలి అవుతుందా? తినాలి మరి, తిన్నట్లా ఒరియద్దు. ఓకే సరే పా. సరే. గీడేంది నా వెనక పడుతుండు? వీడైతే రాని, వీని సంగతి చెప్తా నేను. వీడేం లేదు. ఇక్కడ బండ ఉంది, బండ పట్టి చంపితే వాని గుండు వలగాలి. అగో ఇవ్వరు దాకా ఇన్నే ఉండే కదా, ఇప్పుడే ఎటు వేయండు? హలో, అరే అని దగ్గరికి పోయినావారా? పైసలు ఇచ్చిన వాడు ఇయ్యలేదా? ఇవ్వకుంటే వాడిని బొక్క దగ్గర కొట్టరా. ఇప్పుడు పైసలు అవసరం కోసం వస్తారు, మనం మళ్ళీ ఇచ్చేటప్పుడు ఏమో ఇట్లనే ఇబ్బంది ఉంటుంది. వాడు దొరకబట్టు వాడు ఇంటికాడ ఆన్లైన్లో దొరుకుతాడు. దొరకకుండా ఎప్పుడు నాకు పోలీస్ స్టేషన్ వేసి లోకల్ పని లెక్కిస్తా. రేపు అందరూ పైసల కోసం ఇట్లనే ఎత్తుర్రా. పైసలు తీసుకునేటప్పుడు ఒక మాట, ఇచ్చేటప్పుడు ఒక మాట ఉంటదిరా. లోకమంతా గట్టిన తయారైందిరా. మన పాపం అని పైసలు ఇస్తాము, ఇత్తో బాధ ఉన్నా, ఇవ్వకుంటే ఒక బాధ ఉన్నది కదరా. దొరకబట్టు ఇక లోపల వేసుడేవాడిని. ఓకే ఓకే మరి వస్తారా సంగతి? ఏం లేదన్నా నీ దగ్గరికి వచ్చిన. అదే చెప్పు, దేనికోసమే? ఏం లేదే, 10,000 అవసరం ఉన్నది, అందుకే నీ దగ్గరికి వచ్చిన. ఏంది 10,000? ఇవరిదాకా ఫోన్లో మాట్లాడి తిన్నావు కదా. పాత బాకీలు అన్ని వసూలు చేస్తున్నా.
అందరు తీసుకుంటారు కానీ ఎవడు ఇత్తలేడు. నీ దగ్గరికి వేద్దాం అనుకున్నా, నువ్వు టైంకి వచ్చినావు. ఒక పాత బాకి పైసలు లేపో, ఆ పాత పద్దు మొత్తం కట్టు ఫస్ట్ నాకు, తర్వాత చూద్దాం 10,000 ముచ్చట. అయ్యో మీరే కట్ట అంటే ఎట్లా? ఒక 10,000 ఇరి, పాతవి కొత్తవి ఒక్క నెల టైం ఇరి కట్టేస్తాం. ఏంది పాతకి వస్తే ఒకటేసారి కడతావా? అట్లా లేదు, నువ్వు పాత పైసలు ఇస్తలేవు, నిన్నే కట్టేద్దామని చూస్తున్నా. నువ్వు మళ్ళీ 10,000 కడితే నేనేడికి వెళ్ళేవాలి. ఫస్ట్ ఆ పైసలు పడేయి నాకు. అయ్యో మా బిడ్డ ఆ కాలేజీ ఆ ఫీజు కడతామంటే గదికి వచ్చిన 10,000 కొరకు. అంటే నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే అక్కడ పైసలు ఉంటాయి అనుకున్నావా? నువ్వు ఎట్లా నన్ను లేవు నువ్వు పాత పైసలు పడేయి ఫస్ట్. ఎట్లనే కొంచెం చూడు. అరే రాజా, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదు అనే పాత పైసలు పడేసిన కొత్త తీసుకో. అడుగుతున్నా ఎందుకంటే నాకు నమ్మకం కొద్ది నీ దగ్గరికి వచ్చిన. ఏ గట్ల నువ్వు కలవదు, గట్ల కలవదు. అబ్బా చూడు రే, ఇది ఒకసారి చూడు రే, కొన్ని అడిగితే కానీ బాగా కాదు కదా. రాయన్న నన్ను ఒరియకు, మస్తు బీప్ మీద ఉన్నా. పైసలు సాగొట్టకు నన్ను. ఇప్పటికే బాగా పైసలు వసూలు చేసేది ఉన్నది. పైసలు లేవు, ఏం లేవు. ఇక్కడికి వెళ్ళినాడు. ఇంకోటి 2 రోజులు నీకు టైం ఇస్తున్నా. నువ్వు 2 రోజుల పైసలు కట్టలే అనుకో, నీ ఇంటికి వచ్చి తాళం ఎత్త బిడ్డ. ఫస్ట్ ఇంటికి వెళ్ళినాడు, నన్ను ఊకో ఒరియకు. 10,000 కానీ నిన్ను అడిగిన బీప్ మీద ఉన్నాడు, నన్ను ఒరియకు. పైసలు బావా ఆ పోయిటని ఏమైతాడు మనకి? మనం అప్పిస్తే ఆయన తీసుకున్న ఆయన అవుతాడు రా. ఎందుకురా? అలా బిడ్డ నేను లవ్ చేస్తున్నా బావా. ఏంది లవ్వా? నయ్య కాలేజీ పంపించేది చదువుకోవడానికి లవ్ చేయడానికి రా బావా. నేను లవ్ చేస్తున్నా, చదువుకుంటున్నా, 2 చేస్తున్నా బావా. అయితే పిల్ల మంచిదే కానీ వాళ్ళు అయ్యనే రా, ఊరంతా తప్పులు చేస్తాడు. అది వచ్చింది గోసా. అలా అయ్యతోనే ఏంది బావా, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం. ఇక అసలే పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది, నువ్వు ఎట్లా అట్లా సెడియలేవు. తప్పదారేగా నాకు. చెయ్యి బావా, నీతో అవుతుంది. హలో రాజన్న, ఏడున్నావే? ఏడుదాకా పోయినావు? అమ్మా నాకు ఈ పెళ్ళి వద్దంటే ఎందుకు వినరే మీరు? అది కాదు బిడ్డ, మంచి సంబంధమే, మళ్ళీ ఇట్లాంటి సంబంధం దొరకదురా. నా బంగారు తల్లి కదా, చేసుకోరాగో, బయట అందరు వచ్చున్నారు. అమ్మ నాకు వద్దమ్మా పెళ్ళి. వద్దురా, అట్లా అనకురా తల్లి. చెప్పింది ఎందుకు వినరమ్మా? ఒక్కసారి నా మాట వినరా ప్లీజ్ రా. మంచి సంబంధం రా ఇది. అయితే పిల్లగాడు మీ బామ్మారిదేనా? మా బామ్మర్దే. నీకేం డోకలేదు, నాది జిమ్మదారి. మరేమన్నా జాబ్ చేస్తుండా? చదువుతాండు, వానికైతే పట్టంతా వస్తుంది. ఇక చదువు అయిపోయినాక నౌకరు మాగొడతాడు, నౌకరు వస్తుంది. అంటే వీళ్ళకు అప్పులు ఏం లేనట్టే. ఆస్తులు ఉన్నాయంటే అప్పులు ఉన్నాయంటే ఏంది? ఎప్పుడు అదే చేసిన నీకు? అమ్మాయిని తీసుకురమ్మని తొందర. మంజులా, బుజ్జిని తీసుకురా బయటకు. అమ్మాయి ఏం చదివింది మరి? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుందండి, కానీ మంచి సంబంధం వచ్చిందని ఇంకా చదవాలని ఉంది ఆమెకి. వంటలు వచ్చారా మరి నీకు? వంటకు డోకలేదురా, బ్రహ్మాండంగా ఆడుతుంది, డోకలేదు. మావాడు పిల్లతోటి కొంచెం పర్సనల్ గా మాట్లాడతాడనే. ఏందన్న తొందర చెప్పు. అన్ననా నేను ఎంత లవ్ అవుతున్నా తెలుసా నీకు? ఏమో నాకు తెలియదు కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం లేదా? కారణం ఏంది? నేను బాగా చదువుకోవాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. ఓహో, పెళ్ళి అయితే చదువుకోవడం ఇబ్బంది అయితే అనుకుంటున్నావా? ఏమి ఇబ్బంది పడకు, పెళ్ళి అయినా కూడా నీకు జాబ్ వచ్చేదాకా చదివిపించే బాధ్యత నాది. నిజమా? అయితే సరే మరి. మాట్లాడినావురా? చెట్టు రాజన్న, ఇంకేంది మరి? ఇక పిల్లాడు నచ్చిండు, పిల్లాడికి పిల్ల నచ్చింది. మంచి రోజు చూసి లగ్గం పెట్టుకుందాం మరి.
ఏదేమైనా నాకు అల్లుడు బందవాళ్ళు దొరికిండు. రాయనా ఓ రాయనా ఉన్నావే? అగో ఎవలే ఆయనే? ఆయనే అప్పులైనే. మీరు ఒక 50,000 ఇస్తే ఆయన కట్టే. బావా ఆయన కూడా సెట్ బావా. ఇక సంబంధం కలుపుకున్నాం కదా అప్పుతుందా? ఆ లిస్ట్ ఏదో రాసి మనం మొత్తం అప్పులేని అన్ని కట్టేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SRH క్రియేటివ్ వ్లాగ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గట్టిగా గట్టి కొట్టండి.